మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, అదేవిధంగా జంగాం స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి గారికి, అవిభక్త వరంగల్ జిల్లా నుంచి వచ్చిన మాజీ తాజా ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా మాదిగ నాయకులు, పార్టీ ప్రతినిధులు, ప్రతి ఒక్కరికి మాదిగ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ రెండు 2015లో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తా అని చెప్పేసి 10 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆనాడు కృష్ణమాదిగా ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చి వారు హామీ ఇచ్చి ఆ రకంగా చివరిలో వారు ఏబీసీలకి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్న 47 రాజకీయ పార్టీలు, అనేక కుల సంఘాలు, ఉద్యమ పార్టీలు అందరూ కూడా మరి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి, ఎస్సీ సబ్ కేటగరైజేషన్ను అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. చివరికి ఆగస్టు 1వ తారీఖు 2023 ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. రాజ్యాంగ ధర్మాసనము 7 జడ్జెస్తో కూడిన కమిటీ చంద్రచూడ్ నాయకత్వంలో మరి ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే, వారు ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది. దేశం మొత్తంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు హర్షాది వ్యతిరేకాలను తెలియజేయడం జరిగింది. దాంట్లో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి మేము సైతం సబ్ కేటగరైజేషన్కు మద్దతుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. ఒక్క మాల సామాజిక వర్గం తప్ప, అందులో బీద వాళ్ళైనా లేదా మాల ఉపకులైన వాళ్ళు కాక ఓన్లీ మాల వాళ్ళు మాత్రమే మరి వెంకటస్వామి కుటుంబానికి సంబంధించిన వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, వంశీ వాళ్ళ వలలో పడి మాయమాటలకు మోసపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలు, అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి వెళ్ళి ఈ రోజుకు 6 నెలలు పూర్తయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాలలను వెనుక నుంచి ప్రోత్సహిస్తూ, నేను మాదిగల ముఖాన్నే ఉన్నా, మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను జెడ్పీటీసీ అయ్యా, ఎమ్మెల్సీ అయ్యా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి కూడా నా సామాజిక వర్గం ఎవరు కూడా నాకు సహకరించలేదు, మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పేసి ముందు మాట్లాడతాడు. వెనక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను కేటగరైజేషన్ కోసం నా ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలా, ఏఐసిసి లెవెల్లో మాలలకు బలం ఉంది, మరి ఏఐసిసి అధ్యక్షుడు కరిగే మాల, కొప్పుల రాజు సిడబ్ల్యూసి మెంబర్ మాల, వారినేమో మల్లు రవి, బట్టి విక్రమార్క వాళ్ళిద్దరూ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ కాకుండా చేయడం, ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఇక్కడ కేటగరైజేషన్కు అడ్డుపడే సందర్భం కనబడుతూ ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిద్ధున్నా, ఎందుకంటే కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ముందు క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మరి ప్రభాకర్, సీతక్క,
రాజనరసింహ వీరితో పాటు మల్లు రవిని కూడా వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు. రేవంత్ రెడ్డి ఏది రాయమంటే గదే రాసే సబ్ కమిటీ క్యాబినెట్ కమిటీ అంటే. అదేవిధంగా వన్ మెన్ కమిషన్ కూడా వేయడం జరిగింది షమీమ్ అఖ్తర్ తోటి. ఆదేశ్ కూడా 3 నెలల సమయం ముందు ఇచ్చారు. మళ్ళీ 10వ తారీఖు వస్తే 4 నెలలు సంవత్సరం ఓ నెల ఎక్కువ కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా కాలయాపన కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అందరికంటే ముందుగా సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ప్రకటన వచ్చిన వెంటనే నిండు సభలో ప్రకటించడం జరిగింది. అందరికంటే దేశంలో అందరికంటే ముందుగా సబ్ కేటగరేషన్ మన తెలంగాణలో అవుద్ది. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్స్లో ఇప్పటివరకు వేసిన అవసరమైతే రద్దు చేసి మాదిగలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఏబీసీలు అయిన తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఆయన మాటలు ఎవరు నమ్మలే. ఇప్పటికే 11-12 వేల ఉద్యోగాలు మరి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం అయింది. ప్రొఫెషన్ కోర్సెస్ సంబంధించిన ఎంబీబీఎస్ కావచ్చు బీటెక్ సీట్లు అన్నీ కూడా ఇప్పటికే పాత లెక్క ప్రకారమే మరి ఒక సామాజిక వర్గానికే ఎక్కువ లబ్ధి జరిగే విధంగా గణాంకాలతో కనబడతా ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఓన్లీ మాలల ఒత్తిడి వల్ల మాత్రమే రేవంత్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే 1965లో లాతూర్ కమిషన్ కావచ్చు, 97లో రామచంద్రరాజు కమిషన్ కావచ్చు, ఉషా మెహ్రా కమిషన్ 2007లో కావచ్చు, 5లో కావచ్చు, మొత్తం కూడా ఒక సామాజిక వర్గమే మాలలు మాత్రము రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. 70% ఉన్న మాదిగ సామాజిక వర్గం అన్ని రకాలుగా విద్యా ఉద్యోగ రంగాలలో వెనుకబడ్డదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు వస్తే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉండేది ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి మరి ఆర్డినెన్స్ ఇస్తాడా లేకపోతే అసెంబ్లీలో బిల్ పెడతాడా? వెంటనే బిల్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి నుండి 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి వెళ్ళి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి మేనిఫెస్టోలో మొదటి రోజు నుండి ప్రతి మేనిఫెస్టోలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మా మేనిఫెస్టోలో ఎప్పుడు ఈ సబ్ కేటగరైజేషన్ గురించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో అదేవిధంగా మధ్యలో 2 సార్లు మరి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మోడీని కలవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు కాబట్టి మోడీ ఒకసారి పోతే సమయం కూడా ఇవ్వలేదు, ఒకసారి మాత్రమే మాట్లాడడం జరిగింది. అట్లా 2 సార్లు మోడీని కలిసి మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీ సబ్ కేటగరైజేషన్కు మద్దతుగా ఉంది. ఇప్పుడు కూడా ఈ మొద్దు నిద్ర నటిస్తున్న రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక సబ్ కేటగరైజేషన్ చేయకపోతే అది సామాజిక న్యాయానికి అంబేద్కరిజానికి వ్యతిరేకమవుద్ది. ఆయన మాట్లాడే మాటలకు అదేవిధంగా ఆయన పనిచేసే విధానానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మనం అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. కానీ మాదిగలతో పెట్టుకోవడం రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి ఊడిపోవడం ఖాయం. మాదిగలందరూ కలిసి ఉద్యోగం చేస్తే మరి నువ్వు గాలి కొట్టుకపోతావు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు మీ అధినాయకత్వం కూడా చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో కూడా ఖర్గే కూడా ప్రకటించడం జరిగింది. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా మరి తప్పించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కవేళ కనుక ఇంకా ఆశ్చర్యం చేస్తే మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ
నాయకత్వం ఇచ్చే పిలుపుకు మరి ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏబీసీలు వర్గీకరించే వరకు ప్రత్యక్ష పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇంకా ఆలస్యం చేస్తే మాదిగలు ఊరుకోరని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ ఎస్సీలను వెంటనే ఏబీసీగా వర్గీకరిస్తూ బిల్ పెట్టాలి లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలి. అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వద్దని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై మాదిగా, జై మాదిగా. మరి ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. ఎస్ ఇట్లా తీసుకుని అంతా ప్రేమలో రాలేదు, వాళ్ళంతా ప్రేమలో రాదు. ఈ 3-4 ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్స్, మన మాజీ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాయన్న గారు, అదేవిధంగా తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులైనటువంటి మంగళంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రవి గారు, మాజీ ఎంపీపీ గారైనటువంటి మేకల స్వప్న గారు, అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, కార్పొరేటర్లకు, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ మాదిగ జాతికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చిత్తశుద్ధితో పనిచేసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఈ మాదిగ రిజర్వేషన్లను, మాదిగ రిజర్వేషన్లు చేసిన పోరాటానికి కావచ్చు, లేకపోతే ఏబిసిడీల వర్గీకరణ కాడి చిత్తశుద్ధితోటి చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. ఎందుకంటే 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. అంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేసినాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ అయినాం. అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసి విన్నవించింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఏబిసిడీల వర్గీకరణ లోపల ఎంత న్యాయం ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సాధన లోపల కూడా అంతే న్యాయం ఉన్నదని తెలియజేసింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీనే. కాబట్టి ఇవాళ చేసేటువంటి ముఖ్యమంత్రి చెప్పిండు అన్ని అడగోలు మాటలు, రకరకాల మాటలు మాట్లాడుతారు ఆయన. ఆనాడు అసెంబ్లీలో డైరెక్ట్ వచ్చేసి నేను ఏబిసిడీలను వర్గీకరణ చేయడానికి సిద్ధమే, అవసరమైతే నేను ఆర్డినెన్స్ తీసుకువస్తానన్నాడు. అవి కూడా అసత్యాలే. ఇవాళ అన్ని హామీలు అసత్యాలతోటే ఉన్నాయి. సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇక్కడనే ఈ రాష్ట్రంలో మాత్రమే ఉన్నారని మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఆయన ఇప్పటికైనా కూడా ఏబిసిడీల వర్గీకరణ చేయాలి. తర్వాత ఇవాళ ఉండేటువంటి ఏబిసిడీల వర్గీకరణ చేయకుండా ఎటువంటి నియామకాలు చేపట్టద్దు, అదేవిధంగా ఎటువంటి సీట్ల భర్తీ కూడా చేయద్దు. కాబట్టి స్పష్టంగా ఈ డిమాండ్లతోటి మేము ఏదైతే ఉన్నామో ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాదిగలందరూ కూడా ఇవాళ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. మాదిగలే కాకుండా ఇతర సమాజం కూడా ఏబిసిడీల వర్గీకరణ న్యాయమైన పోరాటం అని గుర్తిరిగింది. కాబట్టి ఈ న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తూ రాబోయే రోజులలో ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ పూర్తిగా బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపల ఉండేటువంటి అధినాయకత్వం కూడా మాట్లాడింది, ఇక వర్గీకరణ మేము అనుకున్నామని. ఏది వాళ్ళది ఇంప్లిమెంట్ చేయాలి కదా, అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. రాష్ట్రాలకే అధికారం ఉన్నదని చెప్పినప్పుడు ఏబిసిడీల వర్గీకరణ కానీ రాష్ట్రాలకే అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే మాదిగలు తిరుగుబాటు చేయడం ఖాయం, ఈయన ముఖ్యమంత్రి పదవి ఏదో ఉంటుంది అనుకుంటే మాత్రం ఉండదు. కాబట్టి అందరికీ జై మాదిగా, జై మాదిగా, ధన్యవాదాలు.